అసలే లోటుతో పుట్టిన నవ్యాంధ్ర ఈ ఆర్థిక సంవత్సరం మరింత కష్టాలు ఎదుర్కొనుంది. 2016-17లో ఇప్పటికే 3000 కోట్ల లోటు ఇబ్బంది పెడుతుండగా ఖర్చుల తీరు చూస్తుంటే బడ్జెట్ను దాటుకుని 7000 కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అంటే మొత్తం 10,000 కోట్లు లోటు ఏర్పడనుందని, పన్ను రాబడులు పెరగడం, కేంద్ర సర్కార్ సహకారం అందితేనే గట్టెక్కగలమని మంత్రి యనమల అంటున్నారు. కొత్త సచివాలయం వేదికగా గురువారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించిన యనమల ఇవాళ కూడా అదే పనిలో ఉండనున్నారు. గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో తొలి రోజు కీలక సమావేశాలు జరిగాయి. ప్రధానంగా పట్టణాభివృద్ధి విధానం, సంస్కరణలతో పాటు రైతు, మహిళా సాధికార సంస్థలు, ఆర్థిక శాఖపై సమీక్ష, ఆడిట్ విధానం అమలుపై చర్చ జరిగింది. పట్టణ ప్రాంతాల్లో పేదలు, వివిధ ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇక లోకల్ ఫండ్ ఆడిట్పై ఆర్థిక మంత్రి యనమల కీలక సమావేశం నిర్వహించారు. వివిధ సంస్థల్లో 14,456 కోట్ల రూపాయలకు సంబంధించిన 33.237 లక్షల ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతి ముఖ్యమైన లోకల్ ఫండ్ ఆడిట్ విషయంలో నిర్లక్ష్యంపై యనమల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయ వనరుల శాఖల్లో వాణిజ్య పనుల విభాగం మాత్రమే 10% వృద్ధి రేటు సాధించగా మిగిలిన విభాగాల పనితీరు అంతగా బాగోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చులు పెరిగాయని, బడ్జెట్ కంటే 7,000 కోట్ల అదనపు నిధుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది. రెవెన్యూస్ ప్రాబ్లం ఉంది, ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఎక్స్పెండిచర్ చూస్తే అదర్ దాన్ బడ్జెట్ అంటే అడిషనల్ బడ్జెట్ 3,000 కోట్ల దగ్గర ఇప్పుడు రిలీజ్ చేసాం ఆల్ డిపార్ట్మెంట్స్, మోస్ట్లీ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇంకా 7,000 కోట్ల వరకు కూడా అడిషనల్ బడ్జెట్ ఉంటుందేమో అనేటువంటిది మా ఎక్స్పెక్టేషను. దీన్ని అడిషనల్గా మొబిలైజ్ చేసుకోవడానికి ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అధికంగా తెచ్చుకోవడం, 2 నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవడం, 3వది 14-15 రెవెన్యూ డెఫిసిట్ ఏదో మనకు లాజికల్గా రావాలో, లాఫుల్గా రావాలో అది కూడా తెచ్చుకోగలిగితే కొంతవరకు సేఫ్ సైడ్గా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సచివాలయానికొచ్చిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు అమరావతిలో విద్యాసంస్థల ఏర్పాటుకు వచ్చిన 18 దరఖాస్తులను పరిశీలించారు. ఇంతవరకు విఐటి, ఎస్ఆర్ఎం, మాతా అమృతానందం సంస్థలకు స్థలాలు కేటాయించామని, మిగతా దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. గురువారంలాగే ఇవాళ కూడా సచివాలయంలో కీలక సమావేశాలు జరగనున్నాయి. ఖజానా శాఖపై ఆర్థిక మంత్రి యనమల ఉదయాన్నే సమీక్ష నిర్వహించనుండగా పెండింగ్ పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదంపై మధ్యాహ్నం కీలక సమావేశం ఉంది. అలాగే అసెంబ్లీలో ఆమోదించాల్సిన జీఎస్టీ బిల్లుపైన సమీక్ష చేస్తారు. రాష్ట్రంలో మావోయిస్టు సమస్యపై సాయంత్రం చర్చించనున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయ ప్రాంగణంలో శాసనసభ, మండలి భవన నిర్మాణం జనవరి నాటికి పూర్తి చేయాలని షాపూర్జీ, పల్లుంజీ సంస్థలను ఆదేశించింది.